వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఓటింగ్ అనాలిసిస్ అయితే చూద్దామండి. సో ఈ వీక్ అయితే మనకు వైల్డ్ కార్డ్స్ లోనే వెళ్ళిపోక తప్పదు, ఎందుకంటే వీళ్ళకి ఆల్రెడీ ఓట్ బ్యాంక్ అయితే ఉండింది. సో నిన్నటి నామినేషన్స్ ఎఫెక్ట్ కూడా పడుతుంది ఖచ్చితంగా వాళ్ళ మీద. సో అదన్నమాట మ్యాటర్. సో ఫస్ట్ అయితే మనకు యాజ్ యూజువల్గా తనుజానే ఉందబ్బా టాప్లో. తనుజాకి అయితే నిన్న మొత్తం కామనర్స్ వచ్చేసి ఇంకా తనుజానే ఇండైరెక్ట్ టార్గెట్ అనమాట, డైరెక్ట్ కాదు ఇండైరెక్ట్. కళ్యాణ్కి చెప్తూనే కళ్యాణ్ పాయింట్స్లో తనుజ పాయింట్స్ తీసుకొచ్చి తనుజ వల్ల తనుజను ఎందుకు చేయలేదు, తనుజను అలా చేయాలి కదా, ఇలా చేయాలి అంటే మొత్తం అక్కడ తనుజ ఇండైరెక్ట్ టార్గెట్. మొత్తం కళ్యాణ్కి సపోర్ట్గా మాట్లాడారు. కళ్యాణ్కి ఇప్పటికైనా బుర్ర వెలిగిందో లేదో. ఇక మిడ్ నైట్ లైవ్లో ఇమ్ము తనుజ తలుపుకున్నారు. ఇక కళ్యాణ్కి అనిపించింది నాకైతే ఇక ఒకటే తీరుగా ఇక నీకేం చేసినా నా వల్ల నీకు ఏం జరుగుతుందా అని తనుజ ఇమ్ము సాగు కొడుతురు. ఇక ఆయననైతే మొత్తం కన్ఫ్యూజ్ చేసి పడేసారు కళ్యాణ్ అనిపించింది నాకు. ఇప్పటికైనా ఆయనకు అర్థమైందా లేదా, అర్థమై తేరుకొని ఆడతాడా లేదో చూడాలి. నెక్స్ట్ ఎలాగో కళ్యాణే అండి. కళ్యాణ్కి మస్తు హింట్స్ వచ్చినాయి. ఇంకా మనీష్ వచ్చి అయితే ఏకంగా ట్రోఫీ అన్నాడు. ట్రోఫీ ఇస్తే నువ్వు పక్కకి వెళ్ళిపోతున్నావు, నాకు వద్దు అని పక్క జరుగుతున్నావు అన్నట్టుగా చెప్పాడు. అంత అరటి పండు వచ్చి నోట్లో పెట్టినట్టుగా పెట్టాడు అనిపించింది. సో ఇప్పటికైనా ఆయనకు అర్థమై గేమ్ ఆడితే బాగుంటుంది. ఇంకా తనుజ బాండ్స్ ఈ సంజనాని రాముని సిల్లీ నామినేషన్ చేయకుండా కొంచెం గట్టి పాయింట్స్ పెట్టి ముందుకు వెళ్తే బాగుంటుంది అనిపిస్తుంది. అదన్నమాట మ్యాటర్. సో ఇక థర్డ్ సంజన, ఫోర్త్ రాము. ఇక సంజనకైతే మస్తు వాడతాను వాట్స్ నిన్ననైతే మాధురితో గొడవలో సంజనాది 100% రాంగ్ ఉంది. అక్కడ ఆమెకు తెలుగు బాగా వచ్చు. అసమర్థత ఆమె అన్ని అన్నట్టుగా చెప్తే ఈమెందో ఊహించుకొని వచ్చి మాధురితో రచ్చ చేసుకొని ఏడ్చుకుంటూ కూర్చుంది అనవసరంగా. అక్కడ మాధురి తప్పేం లేదు, ఆమె విషయం మాట్లాడింది కావచ్చు, కానీ ఆమెకు తెలుగు బాగా వచ్చు అన్నట్టుగా మాట్లాడింది తప్ప అక్కడ మాధురి మిస్టేక్ లేదు. అక్కడ మళ్ళా సుమనన్న దగ్గరకు వచ్చి కూడా అనవసరంగా ఆర్గ్యుమెంట్ పెట్టుకుంది. తప్పు చేసినావు సపరేట్గా కూర్చుంటే అయిపోయేది అనిపించింది నాకు సంజన. తర్వాత రాముకు పాప నిన్న గౌరవ్ని సిల్లీ నామినేషన్ అబ్బా, గౌరవ్ నీకు పాయింట్స్ లేవా, వేరే రీతు ఆ టీం నుంచి ఈ టీంకి పోయిన ఆ పాయింట్స్ మీద వేయచ్చు కదా, ఆయన నీతో క్లోజ్గా ఉన్నాడు, ఎంత బాధపడ్డాడో పాపం గౌరవ్ అనిపించింది నాకైతే. సిల్లీ నామినేషన్ వేసిండబ్బా రాము, ఏదో క్యాప్టెన్సీ సరిగా చేయలేదని చెప్పేసి వర్స్ట్ నామినేషన్. ఇక ఫిఫ్త్ మన రీతు అబ్బా, రీతు మాదిరికి ఇచ్చి పడేసింది. మాదిరికి కరెక్ట్ మొగుడు రీతు అనమాట. అంత వేరే లెవెల్లో బాధుడు, ఒక్క రాంగ్ మాట తీయకుండా మాదిరి ఎంత క్యారెక్టర్ అసోసినేట్ చేసినా, ఎంత దిగజారి మాట్లాడినా కూడా తిను ఒక రేంజ్లో అసలు సమాధానం చెప్పుకుంది. మస్తు డిఫెండ్ చేసుకుంది అబ్బా రీతు అనిపించింది నాకు. మస్తు గట్స్ ఉన్నాయి ఆ పులిహోర కంటెంట్ తప్ప ఇండివిజువల్గా ఆడి గెలిచిన బయట నెగిటివిటీని తీసుకొచ్చి లోపల రుద్దడం రాంగ్ అబ్బా. సో గేమ్ వైజ్ చూసి ఓటేసుకోండి రీతుకి. తర్వాత డీమాన్ అబ్బా, డీమాన్కి అమ్మాయి వచ్చి షష్ఠి వచ్చి చెప్పింది బాగానే. ఇప్పటికైనా కొంచెం మంచిగా మైండ్ పెట్టి ఆ టాస్క్లో తప్ప ఇంకేడ కనబడాడు, ఏడ మాట్లాడాడు, ఏడ వాయిస్ రేజ్ చేయడు, గమ్మున కూర్చుంటాడు, అదే చెప్తుంది. సో అది నుంచి బయటకు రా అని మంచి చెప్పింది ఆ అమ్మాయి. అది మార్చుకోవాలి. 6th ప్లేస్లో ఉన్నాడు. ఇక తర్వాత వచ్చేసి మనకు గౌరవ్ ఉన్నాడు. సో గౌరవ్ చాలా టాలెంటెడ్ అబ్బా, ఆయనకు భాష రాదు కానీ గౌరవ్ గనక కొంచెం భాష వచ్చుంటే ముందుకెళ్ళేటోడు. సో మాధురికి కూడా ఓటింగ్ పడుతుంది. మరి ఈ వీక్ తనుజకు అదేదో సేవింగ్ పాయింట్ ఉంది, తనుజ సేవ్ చేస్తే కనుక మరి గౌరవ్ పోతాడా, మరి ఏమవుతుంది అనేది చూద్దాము. సో గౌరవ్కి ఈ వీక్ మన ఆడే స్కోప్ ఆడి గెలిస్తే కనుక బాగుంటుంది అనిపిస్తుంది. చూద్దాం ముందు ఎలా ఉంటుందో. ఇద్దరైతే డేంజర్ జోన్లో ఉన్నారు. నచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఓట్ వేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.